హాయ్ మామ, అందరికి నమస్తే. ఈ రోజు వచ్చేసి తెల్లవారిన తర్వాత మాకు ఒక లైవ్ ట్రిప్ అయితే వచ్చింది. ఈ ట్రిప్ వచ్చేసి లోడుతున్నట్టు భాస్కర్రావుపేట అనమాట. ఫోన్ వచ్చి రాగానే టిఫిన్ కూడా తినకుండా నేను అయితే ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మన ఫేమస్ పడమటిపాలెం వాటర్ ప్లాంట్ కి అయితే వచ్చేసాను. ఇంకా మన బండ్లు అయితే వాటర్ అయితే పట్టేసి బండి అయితే పాయింట్లు అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి మొత్తం 22 బళ్ళు పాయింట్, నాదేమో 21వ బండి. బళ్ళు పాయింట్ లో పెట్టి గంట వెయిట్ చేసిన తర్వాత లైన్ లో అయితే లోపలికి అయితే రమ్మని అయితే పిలిచారు. మేము అయితే స్టార్ట్ అయ్యాం పాయింట్ దగ్గరికి. మా ముందు పెద్ద అయితే మీరు అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్ళకండి, వ్యాన్లు అయితే దిగిపోతుంది. ఒక వ్యాన్ దిగిపోయింది, ట్రాక్ తో లాగిచ్చారు. మొత్తం బళ్ళ మీద షిఫ్టింగ్ అయితే అవుతుంది, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఇంకా మా బళ్ళు అయితే చెరువు దగ్గరికి వెళ్ళకుండా లోడింగ్ పాయింట్ అయితే దూరంగా అయితే పెట్టేసాం. ఇంకా మా బళ్ళు లోడింగ్ పాయింట్ లో పెట్టిన తర్వాత మమ్మల్ని అయితే ఒక అరగంట అయితే వెయిట్ చేయించారు. ఎందుకంటే పక్క చెరువులోకి పిల్ల అయితే మారుస్తున్నారు. ఆ పక్క చెరువులోకి పిల్ల అయితే కొంత మార్చిన తర్వాత మీ బళ్ళు అయితే మళ్ళీ లోడ్ చేస్తామని చెప్పారు. మేము అక్కడ ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది. అరగంట తర్వాత మా బళ్ళలోకి లోడింగ్ అయితే పిల్ల అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా రాజుగారు అయితే చేపల బ్యాగ్ అయితే లెక్క పెట్టుకున్నారు. కౌంట్ అయితే కరెక్ట్ గానే వచ్చింది. ఇక్కడ నా చేతిలో పట్టుకున్న చేప సైజ్ ఎంత ఉంటుంది మీరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఏం చేప కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మా బళ్ళు అయితే లోడింగ్ అయితే అయిపోయి ఇంకా అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా నేను భాస్కర్రావుపేట అయితే అన్లోడింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాను. లోడింగ్ పాయింట్ చెరువు దగ్గర వల్ల అయితే చేపనైతే కట్ అయితే చాలా సేపు అయితే ఉంచారు. పిల్ల అయితే గర్రొచ్చి ఒక 5-6 పిల్లలు నలిగినట్టు అనిపించింది. 5-6 పిల్లకైతే ఏం కదలే తమ్ముడు కొట్టేసాను అన్నాడు అన్న. ఇంకా నేను అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను. లోడింగ్ పాయింట్ లో షిఫ్టింగ్ లాగానే ఇక్కడ కూడా షిఫ్టింగ్ అయితే ఉంది. డైరెక్ట్ డోర్ కొట్టేదే కాదు, నెట్ తో అయితే కొట్టాలి. ఇప్పుడు చేపలను నేను ఈ చేపలంతా అన్లోడ్ చేయడానికి నాకైతే అరగంట అయితే పట్టింది. ఏదేమైతేనే ఈ రోజు టిఫిన్ కూడా తినకుండా ఈ రోజు నా పని అయితే ముగించేశాను. ఈ రోజు పని అయ్యేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయితే అయింది. ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకోవడమే నా పని. ఇంకా చేపలైతే అన్లోడ్ చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాను. ఇంకా ఈ రోజుకి ఇంతే వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై, టాటా, సీ యూ, బాయ్ మా ఉంటా.